ఫస్ట్ వీడియోలో చూపిస్తాను కదా. ఇప్పుడు వైబ్స్ ఇంకోటి తీసుకుందాం, అది అయిపోయింది. బ్యాక్ సైడ్ ఎలా ఉంది చూడండి. మీకు బ్యాక్ సైడ్ మొత్తం ఓకే. సౌండ్స్ వస్తున్నాయి, అందుకే కొంచెం మండడం మొదలైంది. ఇంత మేకప్ చేశాను కదా, మళ్ళీ మొహం కూడా కడుక్కోవాలి, తీయాలి, తీయాలి. ఇటుపక్క మొహానికి అటుపక్క మొహానికి డిఫరెన్స్ చూసారా? ఏమైందో ఇది చిక్కు కూడా ఉంది, అది కూడా తీయాలి ఎక్స్ట్రాగా. ఇప్పుడు లిప్స్టిక్ తీసేద్దాం. మూత్ కూడా కొంచెం ఎక్కడ ఖాళీ ఉందో, ముందుది వెనుకది మొత్తం ఒకలాగే అనిపిస్తుంది. చుట్టూ స్పీడ్గానే చెడిపోయింది. అసలు అనుకోలేదు నేను స్పీడ్ చెడిపోతాను. ఇంకో వైపు తీయాలి, ఇది అయిపోతుంది. ఇంకోటి తీయాలి. వావ్, మంచి రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇటుపక్క మొత్తం చూసేద్దాం. ఇది రావడం మొదలైంది ఎక్కువ. నాకు ఐబ్రోస్ చాలా బాగా రాశారు. వస్తున్నందుకే యాడ్ చేసుకొని ఉండిపోతున్నాను. సారీ. ఫస్ట్ మీరు ఈ కాన్సెప్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ప్లాస్టిక్ ని పడేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో నేనంటాను, మీరు నన్ను పడేద్దామని ట్రై చేస్తున్నారు కదా, మీరు ఎంత పడేసినా మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తూనే ఉంటారు. అంటే నేను జలుబు అయిపోయింది, అందుకే అలా ఉంది. సో అలా అని చెప్పి నన్ను రీసైకిల్ చేస్తుంది. సో ఫైనల్ బిట్ అది రీసైక్లింగ్ అండ్ రీసైకిల్. సో మీ టీ షర్ట్ నుంచి అది రీసైకిల్ అయింది, బ్లూ అయింది కదా అది. ఓకే, సో వెరీ వెరీ నైస్ కాన్సెప్ట్. చాలా కొత్తగా ఉంది మీరు పోర్ట్రే చేసింది. కానీ వస్తూనే ఉంది. మేకప్ ఎంత రాసాను నాయన, ఎంత మేకప్. మరి దాన్ని తీయాలి కదా, బొట్టు మీకు పేరుతున్నా బొట్టు కదా ఉంది. చూద్దాం, కొత్తగా ఉంది. నా నుదుటిని చూసారా, మొత్తం కండ మధ్యలో బొట్టు పెట్టిన దగ్గర వైపు ఉంది. సరే, నెక్స్ట్ వీడియో చూపిస్తాను.